మీ అందరికీ ప్రామిస్ చేసినట్టుగానే ఇవాళ కామాఖ్య ఆలయంలో ఉన్నాం. కామాఖ్య ఆలయ ప్రత్యేకత మీకు తెలిసింది. అస్సాం రాష్ట్రం రాజధాని గౌహతికి సమీపంలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న ఒక అత్యద్భుతమైన పుణ్యక్షేత్రం కామాఖ్య ఆలయం. ఈ ఆలయం అన్ని రకాలుగా అత్యంత పవిత్రమైనది, ప్రత్యేకమైనది కూడా. ఎందుకు అంటే ఈ ఆలయం దశమహావిద్యలకు, తాంత్రిక విద్యలకు, మంత్ర తంత్రాలకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ అఘోరీలు, అట్లాగే వామాచార పద్ధతిలో పూజలు ఆచరించే వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు, ఇక్కడ శిక్షణ పొందుతారు. ఇక్కడ పంచమహాబలు, దశమహాబలు అనేవి ఉంటాయి. వాటన్నిటిని కూడా ఆచరిస్తూ తమ తమ కోరికల్ని కామాఖ్య అమ్మవారికి చెప్పుకుంటూ ఉంటారు, నివేదించుకుంటూ ఉంటారు. అత్యంత శక్తివంతమైన అమ్మవారు వాటిని తీరుస్తారని కూడా ప్రతీతి ఇక్కడ. మరి ఏంటి ఈ క్షేత్రం ఎలా ఇంత ప్రాముఖ్యత పొందింది అంటే, ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. అమ్మవారి అప్పుడు పరమశివుడు ఎంతో ఆవేదన చెంది అమ్మవారి శవాన్ని తీసుకొని, మీకు తెలుసు కదా, దక్ష మహాయజ్ఞంలో భాగంగా దక్షుడి యజ్ఞానికి ఆహ్వానం అందకుండా కూడా శివుణ్ణి తీసుకెళ్ళినందుకు, లేదంటే పార్వతీమాత అక్కడికి వెళ్ళినందుకు తండ్రి చేత అవమానింపబడి పార్వతీమాత ఆత్మహత్య చేసుకుంటే, శివుడు పిచ్చివాడై అమ్మవారి శవాన్ని భుజాన వేసుకొని వెళ్తుంటే ముల్లోకాలు కంపించిపోయే పరిస్థితి. శివుణ్ణి ఈ దుఃఖం నుంచి బయటపడేయడం కోసం శ్రీ మహావిష్ణువు అమ్మవారి శరీరాన్ని 18 ఖండాలుగా ఛేదిస్తాడు. అలా ఛేదించడంలో యోని భాగం, అత్యంత ముఖ్యమైన యోని భాగం ఈ ప్రదేశంలో పడింది అనేది ప్రతీతి. అందుకే అష్టాదశ శక్తి పీఠాలు అంటారు అమ్మవారివి. వాటిలో అత్యంత ముఖ్యమైనది ఈ యోని భాగం పడిన ప్రదేశం ఈ యొక్క కామాఖ్య ఆలయం. సో ఈ ఆలయం అత్యంత ముఖ్యమైనది. ప్రస్తుతం ఎవరైనా సరే వామాచార పద్ధతిలో పూజలు ఆచరించదలుచుకున్న చాలామంది పెద్దలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాన్యులు అందరూ కూడా అమ్మవారు ఇక్కడ 10 రూపాల్లో ఉంటారు. ఆ 10 రూపాలను దర్శించుకుంటే వాళ్ళు కోరుకున్నవి లభిస్తాయి. అట్లాగే బలులు ఇస్తారు, ఇక్కడ దున్నపోతులు బలిస్తారు, మేకను, పావురాన్ని ఇట్లా బలులు ఇస్తారు. ఈ బలులను పంచమహాబలు, దశమహాబలు అంటారు. సో ఈ బలులు ఇవ్వడం ద్వారా, తమ కోరికలను నివేదించుకోవడం ద్వారా అవి నెరవేరుతాయని ఇక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా అక్కడ కనిపిస్తున్నారు. అట్లాగే మన వేణుస్వామి కూడా ఇక్కడే ఉన్నారు. సో వారిని అడిగి కూడా చాలా విషయాలు తెలుసుకుందాం. ఈ యొక్క ఆలయ క్షేత్ర మహిమలు ఏంటి అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళని కలుద్దాం, వాళ్ళు ఏం చెప్తారో విందాం. గురుగారు, ఇక్కడ గుడి విశిష్టత మీరు చెప్పారు. నెలలో 3 రోజుల పాటు గుడి మూసివేస్తారు. నెలలో కాదు, సంవత్సరంలో. ఓకే. అంబుబాచి ఫెస్టివల్ అంటారు ఇక్కడ. అమ్మవారికి ఇక్కడ యోని ఉంది కదా. అవును. సో ఆ యోని బ్లీడింగ్ అవుతుంది, అంటే రక్తస్రావం అవుతుంది. నిజంగా రక్తస్రావం అవుతుంది. నిజంగా రక్తస్రావం అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే అమ్మవారికి సంబంధించి ఈ దేవాలయాన్ని మొత్తం తెల్ల బట్టతో కప్పేసి, దేవాలయం అంతా కప్పేసి కప్పేసి లోపల తెల్ల బట్టలన్నీ దేవాలయంలో పరిచేస్తారు. మీరు దర్శనం చేసుకున్నారు నేను లోపల. సో 3 ఉంటాయి. ఆ 3 యోని రూపంలో ఉండేటువంటి అమ్మవారి దగ్గర మొత్తం తెల్ల బట్ట, వైట్ క్లాత్ పరిచేస్తారు. పరిచేస్తే అదంతా 4 రోజుల తర్వాత బయటికి తీసిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తారు. ఆ 4 రోజులు ఆల్మోస్ట్ ఇక్కడ వర్షం ఉంటుంది. అంబుబాచి ఫెస్టివల్ జరుగుతుంది. ప్రతిరోజు 10 లక్షల మంది వస్తారు. అంబుబాచి ఫెస్టివల్ ఆ 3 రోజులు 4 రోజులు అనుకోండి. ప్రతిరోజు 10 లక్షల మంది వస్తారు. మొత్తం ఒక 10 రోజుల్లో కలిపి అట్లీస్ట్ 1 కోటి మంది వస్తారు ఇక్కడికి. సో కింద నుండి పైకి మనం నిన్న కార్లో వచ్చినాం, అదంతా జామ్ అయిపోతుంది. అంటే అసలు ఉండదు, ఓన్లీ నడుచుకుంటూ మాత్రమే రావాలి. సో అలా జరుగుతుంది. అప్పుడు ఆ బట్ట ఏదైతే ఉందో, ఆ తెల్లగా ఉన్నటువంటి బట్ట ఎరుపు రంగులోకి మారుతుంది. అంతే కదా, అంటే బ్లీడింగ్ స్రావం అయినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది. ఆ బట్ట కోసం జనాలు కొట్టుకుంటారు ఇక్కడ. ఆ బట్ట సంపాదిస్తే ఇంకా వాడికి తిరుగులేదు, ఇంకా రాజయోగం. సో జనరల్ గా మన చేతికి ఉంటుంది. ఇప్పుడు మనం ఇవాళ రాత్రి మనకు కడతారు, అది ఇక్కడ పూజ అయింది కాబట్టి. సో ఆ బట్ట గనక మన చేతికి వస్తే చాలా అదృష్టం. ఆ బట్ట కోసమే ఆ వ్యవహారం అంతా. సో తర్వాత మనకు అంబుబాచి ఫెస్టివల్ అయిన తర్వాత ప్రత్యేకించి స్పెషల్ ఫెస్టివల్స్ ఉంటాయి దాని తర్వాత. అలాగే ఇక్కడ పక్కన బ్రహ్మపుత్ర నది ఉంది. సో ఇక్కడ నుండి అమ్మవారి గుళ్ళో నుండి వెళ్ళేటువంటి రక్తస్రావము ఎరుపు రంగు, వాటర్ అంతా కూడా ఎరుపుగా మారి బ్రహ్మపుత్ర నదిలోకి కలిసిపోతుంది. సో ఇది చాలా విశిష్టమైనటువంటి దేవాలయం. మీరు చూస్తే గానీ మీకు అర్థం కాదు. దేవాలయం
పూజలు కూడా వామాచారం దక్షిణాచారం కాకుండా వామాచారము తర్వాత మరీ ముఖ్యంగా కౌలాచారంలో నిర్వహించేటువంటి దేవాలయము. సో మద్య మాంసాదులు లేకుండా ఇక్కడ ఏ పూజ గానీ నిర్వహించరు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు కళ్ళతో చూస్తే అర్థమవుతుంది. నేను రెగ్యులర్ గా మీతో టీవీలో మాట్లాడుతున్నాను, చాలా మంది విమర్శిస్తా ఉంటారు, ఇదేంటి వేరే స్వామి ఇట్లా మాట్లాడుతున్నాడు, వాళ్ళు వచ్చి గురువు గారు తప్పు మాట్లాడుతున్నారు. కానీ ఈ దేవాలయానికి వచ్చిన తర్వాతనే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఆచారము. రైట్ గురుగారు, ఈ ఋతుస్రావ దోషాలు పోవాలంటే ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? ఇక్కడికి ఏం లేదండి, సపరేట్ గా కామాఖ్య దర్శనం చేసుకుంటే సరిపోతుంది. జనరల్ గా మనకు సాంప్రదాయం సౌత్ ఇండియాలో ఏంటంటే రజస్వల అనేటువంటిది మంచి టైంలో కాకపోతే ఏమైనా సమస్యలు వస్తాయని హిందూ ధర్మం చెప్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని అలాంటి దోషాలు ఏమున్నా సరే అమ్మవారిని ఒకసారి దర్శించుకుంటే ఉన్న దోషాలన్నీ పోతాయి. సో ఎటువంటి సమస్యలు ఉండవు ఆ రజస్వల సమయం, ఏ సమయమైనా సరే. అలాగే కొంతమందికి పీసీఓడి సమస్యలు ఉన్నాయి కదా, బాగా పీసీఓడి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఆ సమస్యలు తీరిపోతాయి. శ్రీ దేవ్ కుమార్ శర్మ గారు కామాఖ్య దేవాలయంలో మరియు బగాలముఖి దేవాలయంలో ముఖ్య అర్చకులు. సో ఇక్కడ కార్యక్రమాలన్నీ వామాచారం కౌలాచారం సంబంధించినటువంటి విషయాలన్నీ వారి ద్వారా నిర్వహించబడతాయి. ఇక్కడ ఉన్నటువంటి బగాలముఖి దేవాలయం కానీ దశమహావిద్యాలకు సంబంధించినటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో వారు ఆ పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. వారి మాటల్లో ఈ దేవాలయ ప్రాశస్త్యాన్ని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుజీ, यहाँ का मंदिर का विशेषता क्या है? माँ का जूनी पीठ अंग दिया है, एक जूनी से 10 जूनी का उत्पन्न हुआ है। ये 10 महाविद्या का शक्तिपीठ है। యోని రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ దశమహావిద్యల్లో యోని రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ జనించడం జరిగింది. అంటే పైనుండి పడ్డటువంటి మన మొత్తం ఏవైతే అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయో ఆ పీఠంలో అతి ముఖ్యమైనటువంటి యోని పీఠము ఇక్కడ పడింది. ఆ పడ్డటువంటివి మరొక 9 ముక్కలుగా ఆవింపబడి మొత్తం 10 ముక్కలుగా దశ మహావిద్యలుగా ఈ యొక్క దేవాలయం నీలాచలం అనేటువంటి కొండ పేరు ప్రఖ్యాతులకు లోనుగా ఉంది ఇప్పుడు ప్రజెంట్. और इधर विशिष्टता क्या है? क्या अगर बगलामुखी का पूजा करें तो क्या मिलेगा? बगलामुखी का करेगा तो शत्रु का विनाश होता है, मोक्ष लाभ है, भोगदा मोक्षदा सुखदा, ये तीन मतलब ये तीनों का ये मोक्षता लाभ विशेष लाभ है, शत्रु का विनाश होता है. బగాలముఖి అనేటువంటి అమ్మవారిని పూజించడం ద్వారా శత్రువులకు సంబంధించినటువంటివి ఒక 4-5 రకాల వ్యవహారాలు ఉంటాయి. ఉదాహరణ, ఒక శత్రువును మనం అతని వాక్ను బంధించడం అంటే మాట బంద్ అవుతుంది, మన ముఖం చూడగానే మాట్లాడడానికి భయపడతాడు. అలాగే దేశాటనం అంటే ఒక దేశం నుండి మన దేశం నుండి అతన్ని బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది. ఉచ్చాటనం ఊరు నుండి పంపించడానికి పనిచేస్తుంది. అలాగే అతనికి రకరకాల ప్రాబ్లమ్స్ ను మనం క్రియేట్ చేయవచ్చును ఈ పూజల ద్వారా. వాటిని బగాలముఖి పూజల ద్వారా నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బగాలముఖి అమ్మవారు మోక్షాన్ని కూడా ఇస్తుంది. సో पैसे के लिए, धन लाभ के लिए, राज्यों के लिए क्या करना पड़ेगा? उसके लिए माँ कामाख्या मातंगी का कमा. సో మనము రాజయోగం కోసం ఈ మధ్యకాలంలో మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తా ఉన్నాం. రాజయోగం కోసం సంప్రదించి ప్రత్యేకించి కేసీఆర్ గారు నిర్వహించే రాజశ్యామల, సో రాజమాతంగి అని ఇక్కడ పిలుస్తారు. ఆ రాజశ్యామల ఒక అమ్మవారి పూజించడం ద్వారా ఇక్కడ మనకు రాజమాతంగి పూజించడం ద్వారా రాజయోగం అంటే పొజిషన్, మినిస్టరు, సీఎం, ఎమ్మెల్యే లాంటి పదవులు, అలాగే రాజభోగం అంటే అధిక డబ్బును సంపాదించడానికి ఈ యొక్క కామాఖ్య అమ్మవారి యొక్క పూజ ఏర్పాటవుతుంది, మనకు సులభతరం చేస్తుంది అని గురుగారి యొక్క ఆజ్ఞ. ఓకేనా? సరే, మనకు గురువుగారు ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని వివరించారు. చాలా వరకు దశమహావిద్యలు 10 దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ మీరు మిగతా బిఎస్ గారి ద్వారా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓం కామాఖ్య దేవి నమః. ఆలియా భట్ కానీ సాహా అలీ ఖాన్ కానీ ఏ హీరోయిన్ వచ్చినా సరే ఎందుకు ఏంటి విశిష్టత అంటే ఈ క్షేత్రపాలకుడు ఇక్కడ 2 క్షేత్రపాలకుడు, ఒకళ్ళు గణపతి, ఒకళ్ళు ఉచ్చిష్ట చాండాలిని. ఉచ్చిష్ట చాండాలిని అంటే మామూలుగా మనం ఉచ్చిష్టం అంటే ఎంగిలి, అవును, చాండాలిని అంటే మీకు తెలుసు తెలంగాణ చండాలం. సో ఇక్కడ దేవాలయంలో అది ఎంత చేస్తే అంత డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అది నిన్న చూసి ఆ పూజలను వాళ్ళు తింటూ ఎంగిలి చేస్తూ నానా గందరగోళం చేశారు ఆ పూజ. సో అదే ఉచ్చిష్ట చాండాలిని అమ్మవారి ఇక్కడ క్షేత్రపాలని ఉచ్చిష్ట చాండాలిని. రైట్. కామాఖ్య అనే పేరు ఎందుకు వచ్చింది గురుగారు? అందరూ ఏమనుకుంటారంటే కమలాత్మిక, కామము దానికి సంబంధించి కమలాత్మిక అనే అమ్మవారు ఇక్కడ ఉన్నటువంటి రూపము కమలాత్మిక. ఓకే. సో ఆ కమలాత్మిక పిలుస్తూ కామాఖ్య అయింది. ఓకే. ఇప్పుడు ఎట్లయితే రాజశ్యామల రాజమాతంగి అయింది తెలంగాణ, ఇక్కడ మనం మాతంగి అంటాం తెలంగాణలో. అవును.
సో ఆ మాతంగి అంటేనే రాజమాతంగి అంటే రాజశ్యామల. అట్లనే ఇక్కడ కమలాత్మిక వచ్చి ఆ షార్ట్ కట్ వీళ్ళ భాష అస్సాం భాషలో కమలాత్మిక పోయి కమక అయింది. సో అది కామాఖ్య కూడా కాదు, వీళ్ళు అనేది కమక అంటారు. కమక దేవాలయం కమక, అది కామాఖ్య అయింది. రైట్. ఈ అమ్మవారు దశ రూపాల్లో ఉంటారు అంటారు కదా, ఏంటి ఆ దశ రూపాలు? అదే దశ మహావిద్యలు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం యోని అనేటువంటిది ఇక్కడ పడ్డది ఫస్ట్. అవును, ఇక్కడ పడి అది 10 ముక్కలైంది. ఓ పడ్డది 10 ముక్కలైంది, యోని 10 ముక్కలైంది. ఎంత పవర్ఫుల్ ఉంటది యోని అంటే, అమ్మవారి యోని అంటే. ఆ పడిన 10 ముక్కలు ఇక్కడ 3 ముక్కలు ఉన్నాయి, మిగిలిన 7 చుట్టుపడ్డాయి. సో మొత్తం వీటికి దశ మహావిద్యలు ఉంటారు. ఈ దశ మహావిద్యల్ని ఎవరైతే పూజిస్తారో, వశింపజేసుకుంటారో, ఇంకా వాళ్ళకు తిరుగులేదు. ఒక్కొక్క విద్య ఒక్కొక్క లాభాన్ని ఇస్తుంది. శత్రువులను టార్గెట్ చేయడానికి ఒకటి, రాజయోగాన్ని చేయడానికి ఒకటి, రాజభోగాన్ని చేయడానికి ఒకటి, సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వడానికి ఒకటి. అట్లనే వశీకరణం అన్నిటికంటే ముఖ్యం. జనాలు బయటికి వెళ్తే మనం వశీకరించడానికి, జనాలు ఊహ అని కీర్తించాలి అంటే ఒక సూపర్ స్టార్ గానీ, ఒక పొలిటికల్ స్టార్ గానీ వాళ్ళకు పేరు రావాలి అంటే ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క పూజ చేస్తే ఒక్కొక్కటి. ఉదాహరణ, ఇప్పుడు బాగా డ్రగ్స్ కు బానిసయ్యారు, వాళ్ళు చేయాల్సింది ధూమావతి అంటారు. స్పెషల్ పూజ. ధూమావతి అంటేనే పొగ అని అర్థం, నీడ అని అర్థం. సో ఆ పూజ స్పెషల్ గా ఉంటుంది. ఆ పూజ ఎగ్జాంపుల్, ఆ పూజ గురించి చెప్పాలంటే, ఆ పూజ జరుగుతున్నప్పుడు మనకు సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు వచ్చి ఆ పూజ నిర్వహిస్తున్నప్పుడు నేను చెప్పిన మీరు తీయకండి అని, వాళ్ళు సెల్ ఫోన్ లో ఆ పూజ తీశారు. తీసిన తర్వాత కంటిన్యూగా వామిటింగ్స్, మోషన్స్. ఆ సెల్ ఫోన్ పనిచేయలే. 1,20,000 రూపాయల సెల్ ఫోన్ పనిచేయాలి. సో అంత డేంజరస్ గా ఉంటది ఇక్కడ వ్యవహారం. అందుకని ఇక్కడ అమ్మవారి పీఠాలను తీయడం అనేటువంటిది పూర్తిగా నిషేధం. ఏదన్నా బయట మీరు ఇంత గోపురం పక్కన మన గొప్ప విషయం. సో దశ మహావిద్యల్లో ఒక్కొక్క విద్య ఒక్కొక్క అవకాశాన్ని మనకి ఇస్తుంది. మీరు ఏది సంపాదించాలంటే, అంటే ప్రపంచంలో బ్రతకడానికి ఏది కావాలన్నా ఇక్కడ పూజిస్తే దొరుకుతుంది. మీకు డబ్బు దొరుకుతుంది, రాజభోగం దొరుకుతుంది, రాజయోగం దొరుకుతుంది, వశీకరణం దొరుకుతుంది. అలాగే సినిమా ఇండస్ట్రీ గానీ, రాజకీయంగా రాజశ్యామల. సినిమా ఇండస్ట్రీకి భువనేశ్వరి అన్నిటికంటే దూరంగా ఉంటుంది. ఈ క్షేత్రం నుండి 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉండేటువంటి, అన్ని ఆల్మోస్ట్ 100 మీటర్ల దూరంలో ఉంటాయి. సో 2 మాత్రమే దూరంగా ఉంటాయి, ఒకటి బగాలముఖి, ఒకటి భువనేశ్వరి. సో ఆ భువనేశ్వరి దేవాలయంలో పూజిస్తే జ్యోతిష్యం, ఇప్పుడు మాలాంటి జ్యోతిష్యులు ఎక్కువగా పూజించేది భువనేశ్వరిని. అంటే ఆమె దగ్గరికి వెళ్తే మా వాక్ శుద్ధి పెరుగుతుంది. అలాగే భువనేశ్వరిని పూజిస్తే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి, మీడియాలో అవకాశాలు వస్తాయి. సో అది భువనేశ్వరి అంటే దానికి సంబంధించి. గురుగారు, ఇంకొకటి, నిన్న చాలా మంది మిత్రులు కలిశారు ఇక్కడ. మేము దశ మహావిద్యల్ని అభ్యసించడానికి ఇక్కడికి వస్తున్నామని మన తెలుగు జిల్లాల నుంచి చాలా మంది. అది విద్యను అభ్యసించాలంటే చాలా కష్టం, అమ్మవారి అనుగ్రహం ఉండాలి. రెండోది ఏంటంటే, ఇది గురుముఖత నేర్చుకునేటువంటిది. అంటే ఇక్కడ 10 రోజులు ఉండి గురువు గారు ఇక్కడ మనకు ఆ మంత్రోపదేశం చేస్తారు. సో ఒక మంత్రం ఉంటుంది, ఆ 10 లక్షల సంఖ్య మంత్రం చేయాల్సి ఉంటుంది. అంటే ఆ మంత్రాన్ని 10 లక్షల సార్లు జపించిన తర్వాత గురువు గారు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో తలపైన కొన్ని వస్తువులు ఉంచి మనకు స్నానం చేపిస్తారు. స్నానం చేయించిన తర్వాతనే తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. ఈ మంత్రం కూడా, మీరు మూల మంత్రాన్ని కూడా మీరు బీజాక్షరాలను కూడా పలికితే, ఆడవాళ్ళకి పలికితే వాళ్ళకు నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. నైట్ ఎవరు పలకట్ల బీజాక్షరాలు. మీరు బయటికి మీరు పూజ చేయించారు నిన్న, స్వాహా తప్ప బయట బీజాక్షరం. సో ఇవన్నీ ఇప్పుడు ఉదాహరణ, ఇక్కడ వ్యవహారం అంతా వేరే ఉంటుంది. ఇక్కడ మీకు ఊళ్ళింగ్ అంటారు, ఇట్లా కొట్టారు, విన్నారా గుళ్ళో ఊళ్ళి అంటారు. సో అది సౌండ్ చేస్తే అమ్మవారికి ఇష్టం. అదే మీరు కాళీ దేవాలయానికి వెళ్తే అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటారు అమ్మాయిలు. సో ఆ కాళీ దేవాలయం, కాళీ అమ్మవారికి ఏడుపు ఇష్టం. కాళీ దగ్గర మీరు ఎంత ఏడుస్తుంటే మీకు అంత నచ్చుతుంది. అట్లనే లోపలనేమో ఊళ్ళింగ్ అంటారు, ఇట్లా ఊళ్ళి చేస్తారు. సో ఇవన్నీ కొన్ని విచిత్రమైనటువంటి సాంప్రదాయాలు ఉంటాయి. సో చాలా చాలా వెరైటీ ఉంటుంది. మనము అదే ఇంకా పవర్ ను పొందాలంటే ఈ దేవాలయం ఇంతకంటే కానీ ఎవరు పడితే వాళ్ళు చేస్తే మాత్రం చాలా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి. మద్య మాంసాదులు లేకుండా ఈ పూజలు కానీ, ఈ మీరు చెప్పినటువంటి పంచమకారాలు అన్నారు, అవేనా పంచమకారాలు. అందుకని నేను అవన్నీ తీసుకుంటున్నా, మద్య మాంసాదులు తీసుకుంటున్నా. మద్య మాంసాదులు లేకుండా ఈ పూజ ఏది చేసినా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది, లాగి కొడుతుంది. పంచమకారాలు లేకుండా చేస్తే లాగి కొడుతుంది, అంతే. అంతకంటే ఏం చెప్పేది లేదు. రివర్స్ లో మొత్తం రివర్స్ చేస్తుంది జీవితాన్ని. సో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, అందుకని నేను ఒక్కడనే తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. చుట్టూ ఉండే అపోహలు తొలగిపోవడమే మన దీని ఉద్దేశం. అందుకని మీకు కూడా మిమ్మల్ని ఇక్కడికి చూపించడానికి ప్రధానమైన విధానం ఏంటంటే, చాలా మంది మీతో కూడా మాట్లాడుతుంటారు ఇంటర్వ్యూస్ లో, గురువు గారు ఏంటి వేణుస్వామి గారు అంటే మద్యమాంసాదులు అంటాడు. అంటే అది లేకుండా ఇది చేయడానికి లేదు. ఎలాగైతే తెలంగాణ బోనాలను వాటిని పక్కకు పెట్టి చూడలేమో, ఇది కూడా అంతే. ఈ అమ్మవారు ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి. కాదు గురు, ఒక మాట ఏంటంటే, మన తెలంగాణ సాంప్రదాయాలు అంటే మన గ్రామ సీమల్లో అమ్మవార్ల పేరుతో మనం చేస్తాం కదా, బద్ది పోషమ్మ.
ఎక్కడైనా మనం రక్త తర్పణం గాని బలి గాని లేకుండా మనం ఏం చెయ్యం యాక్చువల్ గా. మనం పాత సాంప్రదాయం ఇది, బహుశా ఇక్కడ నుంచే వచ్చిందేమో. నిజంగా చాలా అద్భుతంగా అంటే గూస్ బంప్స్ ఇక్కడికి వస్తే చాలా గొప్పగా ఉంది యాక్చువల్ గా. తర్వాత ఇంకొకటి గురుగారు, యోని పూజ చేస్తారా ఇక్కడ? ఇక్కడ యోని పూజ కాదు, మనం పూజించేది అమ్మవారి యోని రూపం అంటే లేదు, లేడీస్ యోని పూజ కాదు ఇక్కడ చేసేది కన్నె పూజ. కన్నె పూజ అంటే చిన్న చిన్న పిల్లలు, మీరు వీళ్ళని ఒకసారి జూమ్ వేసుకోండి వీళ్ళను. ఇప్పుడు ఈ పిల్లలు వీళ్ళు చిన్న పిల్లలు ఇట్లనే అమ్మాయిలు ఉంటారు, చిన్న చిన్న అమ్మాయిలు, వీళ్ళను కన్నె పూజ అంటారు. చిన్న పిల్లల్ని మనం అమ్మవారి రూపంలో పూజించి మేము కూడా వాళ్ళకు నమస్కారం చేసుకుంటాం. కన్నె పూజ అంటారు, యోని పూజ కాదు, కన్నె పూజ వీడియోలో చూసాను నేను. లేదు తప్పది, అది ఇక్కడ అసలు అట్లాంటి పూజలు ఉండవు. కన్నె పూజ అంటారు. అంటే చిన్న పిల్లలు 14 సంవత్సరాల అమ్మాయిని కూర్చోబెట్టి పూజ చేసి, అంటే వారే అమ్మవారిగా భావించి పూజ చేసి మనం వాళ్ళకు డైరెక్ట్ గా అమ్మవారికి పూజ చేసి ఆమె కాళ్ళకి దండం పెట్టి ఆ అమ్మాయిని ఎత్తుకొని ఈ గుడికి ప్రదర్శన చేయాలి, 3 ప్రదర్శనలు. సో అది నిన్న జరిగింది ఆల్రెడీ, ఇవాళ కూడా మళ్ళీ జరుగుతుంది. మన వాళ్ళు పూజ, మన వాళ్ళు ఎవరైనా గ్రూప్ లో ఉంటే వాళ్ళని అమ్మాయిని ఎత్తుకొని మొత్తం బాజాలతోటి ఈ దేవాలయం చుట్టూ ప్రదర్శన చేయాల్సింది. కన్నె పూజ అంటారు. నిన్న మన లిక్కర్ డాన్స్ చేసినట్టున్నాడు అది. రైట్ గురుగారు, అది కీలకమైన ప్రశ్న, ఇదే అసలైన ప్రశ్న. ఇక్కడ పూజలు ఎందుకు అంత కాస్ట్లీగా ఉంటాయి? ఇక్కడ పూజలు ఎందుకు అంత కాస్ట్లీగా ఉంటాయంటే, మీరు అబ్జర్వ్ చేశారు ఇక్కడ చేసే పూజలు. ఇప్పుడు ఇక్కడ పెట్టేటువంటి పూజా సామాగ్రి మన లెవెల్ ను బట్టి ఉంటది, నైవేద్యం కూడా లెవెల్ ను బట్టి ఉంటది. అలాగే ఇప్పుడు ఉదాహరణ హైదరాబాద్ నుండి కామాఖ్య దేవాలయానికి రావాలంటే సింగిల్ ఫేర్ 15,000 రూపాయలు ఫ్లైట్ టికెట్, అప్ అండ్ డౌన్ 30,000. ఇక్కడ ఉండడానికి అకామిడేషన్. అలాగే ఇక్కడ పూజ పేమెంట్. సో ఇక్కడ సుమారు ఒక్కొక్క పూజ స్టార్టింగ్ పూజ వచ్చి 50,000 నుండి స్టార్ట్ అవుతుంది. సో 50,000 నుండి 5 లక్షల వరకు ఉంటుంది. సో ఈ దేవాలయం మీరు ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు. సో ఆన్లైన్ లో కూడా ఉంటుంది. ఈ విషయాలు తెలియక చాలా మంది కాస్ట్లీ మిమ్మల్ని విమర్శిస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత అర్థమవుతుంది, అరే ఫ్లైట్ టికెట్ కూడా దొరకట్లేదు మాకు. ఎందుకంటే ఒకటే ఫ్లైట్ హైదరాబాద్ టు గౌహతి, ఒకటే ఫ్లైట్. అది కూడా నా వల్ల డైలీ చేశారు. వీక్లీ వన్స్ ఉండేది, ఇంతకుముందు 2,500 ఉండే పేరు, ఇప్పుడు 13,000-14,000 అయింది. నిజంగా అద్భుతం. సో ఫైనల్ గా మన దేవన్ శర్మ గారు రమ్మంటున్నారు లోపలికి. మనది ఇప్పుడు వాళ్ళ పంచబలి పూజ నడుస్తుంది. సో నేను వెళ్తాను. కామాఖ్య అమ్మవారు ఎంత ప్రభావవంతంగా వారి పూజలు ఫలిస్తాయో మనందరికి తెలిసిందే. మరి ఇప్పుడు మనతో సహర్ కృష్ణన్ గారు ఉన్నారు. వారు కూడా ఈరోజు ఆలయ సందర్శనకు వచ్చారు. మన అదృష్టం వారితో కలవడం. సో మరి అమ్మవారిని కలిసి, అంటే అమ్మవారి దర్శనం చేసుకొని ఎంతో వ్యయ ప్రయాసాల కోసం ఇంత దూరం వచ్చి మరి వాళ్ళకి ఎలాంటి అనుభూతి కలిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో అండి, నమస్తే. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఒక రకమైన ఫీలింగ్ కదా. అంటే చాలా అమ్మవార్లు తెలుస్తుంది. అంటే మనకి రెగ్యులర్ గా మామూలుగా అయితే చాలా అమ్మవార్లు ఉంటారు, కానీ కామాఖ్యాదేవి అమ్మవారు అనేది ఒక స్పెషల్ అన్నమాట. ఇది మెయిన్ గా ఈ టెంపుల్ గురించి విన్నా, లేదంటే అమ్మవారి గురించి తలుచుకున్నా మనకి ఒక రకమైన గూస్ బంప్స్ అనేది వస్తాయి. సో ఇలాంటి టెంపుల్ గురించి నాకు నా ఫ్రెండ్స్ చెప్పడం, ఇంకా గురుజీ ద్వారా నేను ఇక్కడికి రావడం, నా ఫ్రెండ్ కీర్తి, మీరు ఆల్రెడీ మాట్లాడే ఉంటారు, మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాం. సో చాలా హ్యాపీగా ఉంది. అంటే మా గ్రోత్, మేము మాకు కుదిరినప్పుడు టైం ఉన్నప్పుడు మేము వస్తూ ఉంటాము. మా గ్రోత్ అనేది మేము మా కళ్ళారా చూస్తున్నాం. సో అమ్మవారి ఆశీస్సులు అందరికీ. లేదండి, నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను, ఇది ఇంకొకసారి. సో అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అని, అలాగే నా మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి తెలియని విషయాన్ని మీరు మీడియా ద్వారా జనాలకు తెలియజేయడం అనేది చాలా హ్యాపీనెస్. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఈ అమ్మవారి ఏంటి, ఇక్కడ దశ మహావిద్యలు అంటారు, మంత్ర తంత్రాలు అంటారు, అక్కడికి వెళ్తే లక్షల రూపాయల ఖర్చు అవుతుంది అంటారు. ఇట్లాంటి కొన్ని అపోహలు, భయాలు, అనుమానాలతో ఉన్న నేపథ్యంలో సరే ఇది అసలు ఏంటి తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడికి వచ్చాము. సో అంటే మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు కూడా ఫస్ట్ దశమహావిద్యలు అంటే భయపడ్డారు, వామాచార పద్ధతి అంటే భయపడ్డారు. కానీ దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది అని తెలిసినప్పుడు వాళ్ళు కూడా ఇంకా అమ్మవారిని ఎలా పూజించుకుంటామో అలా వాళ్ళు కూడా హ్యాపీ అనమాట వచ్చినప్పుడల్లా. సో వాళ్ళకి వీడియో కాల్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు మనకి వచ్చి మనతో పాటు రాలేరు కాబట్టి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అంటే డెవలప్మెంట్ అనేది చాలా అమ్మవారిని పూజించినా కూడా ఈ కామాఖ్య దేవి అమ్మవారు అనేది చాలా ప్రత్యేకమైన. ఇంతకు ముందు వచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చారు కదా, ఏమైనా మార్పు కనబడిందా? మార్పు, చాలా మార్పు కనబడింది అండి, చాలా మార్పు కనబడింది. అవునా? భగాలముఖి పూజ చేశారా? చేశాను. లాస్ట్ ఎవరి శత్రువులు పెట్టుకున్నారన్నా? అలా ఏం లేదు, కెరియర్ కోసం. ఐ మీన్ మూవీ ఇండస్ట్రీ కాబట్టి మంచి మంచి సినిమాలు రావాలి అని, జనాల్లో నాకంటూ గుర్తింపు రావాలని చెప్పి. తప్పకుండా మీరు ఒకటి కామాఖ్య ఆలయానికి వచ్చారు,
రెండోది బిఎస్ టాక్ షోలో ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సో కీర్తి గారిని అడగండి చెప్తారు బ్రహ్మాండంగా. అయ్యో నేను చూసానండి కీర్తి, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు ప్రపంచంలో కొంచెం బయట వరల్డ్ అనేది తెలిసింది అంటే నేను తన ద్వారానే నేర్చుకున్నాను. చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 10 years ఫ్రెండ్షిప్. సో ఐఎమ్ సో హ్యాపీ, తన వల్లే నేను ఇవాళ ఇక్కడికి రాగలిగాను. అమ్మవారి గురించి 4 మంచి మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? 4 మంచి మాటలు అంటే ప్రాముఖ్యత గల అమ్మవారు ఫస్ట్. ఇంకా 100% మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజిస్తే లేదంటే ఆరాధిస్తే ఆమె మన కోరికలు 100% తీరుస్తారు. అదైతే నేను నమ్మి నా డెవలప్మెంట్ చూసుకుని నేను మళ్ళీ రావచ్చాను. దిస్ ఇస్ 4th time I'm coming. థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మవారి క్షేత్రంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఏంటంటే బలులు ఇవ్వడం. దున్నపోతుని, పావురాల్ని, అలాగే మేకల్ని, అలాగే గుమ్మడికాయని, అలాగే చెరుకు గడని, వీటిని బలిస్తారు. వీటిని పంచబలులు అంటారు. ఆ పవిత్ర కాండ జరిపించేది ఇక్కడే, ఈ బలిపీఠం మీదనే. ఇదే అత్యంత ముఖ్యమైన ఘట్టం ఈ పూజలు, అమ్మవారి పూజలో. వీటిని బలి ఇవ్వడం కోసమే ఇక్కడ, అంటే అందరూ ఇక్కడ పూజలు ఎక్కువ ఖరీదైనవి అనుకుంటారు కదా, దానికి కారణం ఏంటంటే ఈ బలులు, ఈ పంచబలులే కాకుండా ఇంకా 10 బలులు కూడా ఉంటాయి. అవి ఇంకా మరీ పవర్ఫుల్ పూజలు అవి, అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పూజలు. సో మన వేణుస్వామి చెప్తుంటారు కదా, ఇక్కడికి వెళ్ళాలంటే లక్షలు ఖర్చు అవుతుందని, వీటి కోసమే అవుతుంది. చాలా భగాలముఖి పూజలో ఒక బలి ఉంటుంది, మళ్ళీ ఇక్కడ పంచబలులు ఉంటాయి. వీటన్నిటికీ అత్యంత ఖరీదైన వ్యవహారం కాబట్టే దీనికి ఇంత ఖర్చని వేణుస్వామి తరచు చెప్తుంటారు కదా. సో ఆ పవిత్ర క్షేత్రం ఇదే. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు పట్టపగలే, అంటే నిర్విరామంగా దీపాలు అలాగే ధూపాలు వెలిగిస్తుంటారు. తమ కోరికలు తీర్చుకోవాలనే కోరికతో దీపం వెలిగించడం ఇక్కడ ఆనవాయితీ. అఫ్ కోర్స్ ప్రతి ఆలయంలోనూ చేస్తారు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా దీనికోసం ఇట్లా చక్కగా ఇట్లాంటి కట్టడాలు కట్టి మరి దీపాలను వెలిగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. సో ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ వర్షాకాలం అందున ఇలాంటి పరిస్థితుల్లో కూడా చూడండి చెమటలాగా ఆరిపోతుందో. ఇక్కడ హ్యూమిడిటీ ఒకటి ఉంటుంది. బట్ అత్యద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం, కంపల్సరీ తప్పనిసరి అందరూ దర్శించాల్సిన క్షేత్రంగా మాత్రం చెప్పుకోవచ్చు. ప్రతి గుళ్ళోనూ దాదాపుగా మన తెలంగాణలో ఉండే ప్రతి గుడికి కూడా హనుమంతుడు క్షేత్రపాలకుడిగా ఉంటాడు. అట్లాగే ఇక్కడ కూడా, ఇక్కడ అమ్మవారికి కూడా, కామాఖ్య అమ్మవారికి కూడా హనుమంతుడే క్షేత్రపాలకుడిగా ఉండడం మరింత విశేషం. ఇప్పుడు మనం అత్యంత 10 ఆలయాల్లో, ఇక్కడి కామాఖ్య ఆలయంలో 10 సుప్రసిద్ధ ఆలయాల్లో 2వ అతి ముఖ్యమైన తారా అమ్మవారి ఆలయంలో ఉన్నాం. మరి ఇక్కడ మనకి మన తెలుగు వాళ్ళు చాలా మంది తారసపడుతున్నారు. వాళ్ళు కీర్తి గారు ఒకరు. సో కీర్తి గారు మాకు అత్యంత చిరపరిచితులు, మీ అందరికి కూడా చాలా పరిచితులే. సో తను మరి ఇక్కడ దర్శనానికి వచ్చారు, తన అనుభూతి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీర్తి గారు ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? హ్యాపీ టు సీ యూ ఇన్ దిస్ కామాఖ్య టెంపుల్. స్పెషల్లీ అంటే తెలుగు వాళ్ళకి కూడా అవేర్నెస్ అనేది వస్తుంది. సో వెరీ హ్యాపీ అండి. లైక్ ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ అమ్మవారి గురించి నేను మాట్లాడడం అనేది లైక్ ఒక ఫేట్ లో లక్ రాసి పెట్టి ఉండాలి. స్పెషల్లీ మనందరికీ తెలిసిందే కామాఖ్య టెంపుల్ లో దశమహావిద్యలకి చాలా ఫేమస్. అందులో ఒక్క అమ్మవారు తారామాత. చాలా మంది తారామాత అనగానే సెలబ్రిటీస్, ఫేమ్ కావాలి అని కోరుకునే వాళ్ళు తారామాతకి పూజిస్తారు అని చెప్పేసి అంటారు. ప్లస్ ఆ వశీకరణ అండ్ చూడగానే అట్రాక్ట్ కావాలి అని వాళ్ళందరికీ కూడా తారామాతను పూజ చేసుకుంటే కోరికలు నెరవేరుతాయి అని అనుకుంటారు. సో స్పెషల్లీ చాలా మంది అట్రాక్ట్ అవుతారు. మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు నేను అంటే అమ్మవారిని, కామాఖ్య అమ్మవారిని దర్శనం చేసుకుందామని వచ్చాను, డబ్బులు కావాలని వచ్చాను. ఫేమ్ ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఈ దెబ్బతో వచ్చేస్తుంది ఆ అమ్మవారి దయ వల్ల, మీ దయ వల్ల అని అనుకుంటున్నాను. సో చాలా హ్యాపీ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫస్ట్ మనం ఒక చోటకి రావాలంటే దాని ప్రత్యేకత, దాని హిస్టరీ ఏంటి అని చెప్పేసి తెలుసుకున్న తర్వాతనే రావాలి అని చెప్పి నా ఒపీనియన్. సో అమ్మవార్లందరి గురించి కొద్ది గొప్ప అవేర్నెస్ ఉంది. అందులో లేని వాళ్ళకు కూడా మీరు చాలా పెద్ద వాళ్ళని లైక్ మన గురూజీ ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఇలాంటి టెంపుల్స్ అన్నిటి గురించి మీరు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కదా. సో చాలా హ్యాపీ ఫీలింగ్. అంటే ఇక్కడికి రావాలి అంటే కిస్మత్, అంటే నసీబ్ లో రాసి పెట్టి ఉండాలి. ఎంత పైసున్నా ఎంత ఏమున్నా సరే అమ్మవారి దయ ఉంటేనే ఇక్కడ వరకు రాగలుగుతారు. సో అమ్మవారి దయ నా మీద ఉంది, అలాగే అందరి మీద కూడా ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇక్కడికి పెద్ద సంఖ్యలో మన తెలుగు భక్తులు కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్నారని. అలాగే అనుకోకుండా మరొక మీడియా మిత్రుడు మనకు తారసపడ్డారు. తను కళారాజ్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ మర్రి శ్రీనివాస్ గారు కూడా
ఇక్కడ ఆలయాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చారు. సో వారిని అడిగి వారి అనుభూతి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో శ్రీనివాస్ గారు. నమస్కారం బీఎస్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు ఇక్కడ చూడడం మాకు హ్యాపీ. మిమ్మల్ని కూడా అంటే అస్సాం లాంటి ఒక దూర ప్రాంతంలో మన తెలుగు వాళ్ళు కనబడితే చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఈ అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో మన వాళ్ళు వస్తున్నారు. సో ఏంటి మీరు ఎందుకు వచ్చారు? ఏ కోరికతో వచ్చారు? నాకు కోరికలు అంటే ఏం లేదు సార్. నేను శక్తిపీఠాలు 18 శక్తిపీఠాలు తిరగాలని కంకణం కట్టుకున్నాను. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, బట్ నేను ఒక స్పిరిచువల్ గా, మనకు అన్నిట్లలో స్పిరిచువల్ గా ఉండాలి కదా. మనకు ఎమోషనల్ క్వశ్చన్స్ ఉంటుంది, ఫిజికల్ క్వశ్చన్ ఉంటుంది, స్పిరిచువల్ క్వశ్చన్ కూడా ఉండాలి. సో ఈ బిజినెస్ లో పడి అక్కడక్కడ బిజీ ఐటీ అని మీడియా అని ఇంటే తిరుగుతూ ఉంటాము. స్పిరిచువల్ కూడా కొంచెం నాలెడ్జ్ తెలియాలి. మన ఎక్కువ స్పిరిచువల్ గా నేను లేను, బట్ ఇక్కడ కామిక గురించి తెలుసుకున్నాను. సో ఇలాంటి మీ మీడియా మిత్రులతోని కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత అది ఇక్కడ 18 శక్తిపీఠాలు, ఇక్కడ ఒక శక్తిపీఠం ఉంది, దీన్ని ఒక చేయాలి అంటే ఆది శంకరాచార్యులు శ్రీచక్రం పెట్టిన తర్వాత ఇక్కడైతే 18 శక్తిపీఠాలు ఉన్నాయో, ఒకటి పాకిస్తాన్ ఉంది, బట్ పాకిస్తాన్ పోవడం వీళ్ళతో తెలియదు. బట్ ఇప్పటికి నేను ఒక 6 శక్తిపీఠాలు కంప్లీట్ చేశానండి. సో ఇది వచ్చేసి నాకు మంచి అంటే ఎలాంటి అనుభూతి కలిగింది ఇక్కడికి రావడం ద్వారా? సో నేను అన్ఎక్స్పెక్టెడ్ గా, సో మీరు తెలుసు అనుకుంటా, మా బ్రదర్ ఎప్పుడు పోతే అనుకుంటున్నాం కాబట్టి కుదరలేదు. బట్ అనుకోకుండా ఫ్లైట్ బుక్ చేయాల్సి వచ్చింది, రావాల్సి వచ్చింది, వితౌట్ ప్లానింగ్ అండి. నేను టెంపుల్స్ కి ఎప్పుడు వెళ్ళినా ప్లాన్ చేసుకోండి సార్. అంటే అమ్మవారి దర్శనం అనేది కూడా మనం ప్లాన్ చేసుకుంటే దొరకదంట, అనుకోకుండానే దొరుకుతుందని అంటారు. నేను 3 years అయిందండి ప్లాన్ చేసుకోబట్టి, బట్ ఎప్పుడు కామెకి వద్దాం అనుకుంటే 3 years అవుతుంది, కానీ ఎప్పుడు రాలేదు. అనుకోకుండా సార్ రాత్రి ఫిక్స్ అయిపోయింది, ఫ్లైట్ బుక్ చేసేసి వచ్చేసాం అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరు వచ్చారు? యాక్చువల్లీ మేము ఒక ముగ్గురం ఉంటాం అనమాట. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కీలక వ్యక్తులు, వాళ్ళ పేరు చెప్పను, బట్ వాళ్ళు పాట రాస్తే మారమవుతుంది. అందులో ఇద్దరు వాళ్ళు ఒక రకంగా నాకు మంచి నా మిత్రులు, నా బ్రదర్ లాంటి ఒకడు మిట్టపల్లి సురేందర్ 100%. తను నాస్తికుడు అంటారు. ఎవడు ఇప్పుడు నాస్తికుడు అని? అసలు ఆయన చేసిన పూజలు ఎవడు, ఆయన చేసిన విద్య లేదు. బ్రాహ్మణుడు ఎప్పుడు పనిచేయడు ఆయన మీద. నిజమండి, ఏ టాపిక్ అయినా చెప్తాడు. అందుకే ఆ పాట ఇట్లా రాయగానే మారమవుతుంది. ఆయన చూడడానికి భయంకరంగా ఉంటాడు కావచ్చు, కానీ బయట లోపల అంతా స్పిరిచువల్ గా ఉంటాడు. ఎందుకంటే నేను నాలంటోడు జర్నీ చేయడం కష్టం, బట్ నేను జర్నీ చేస్తున్నానంటే స్పిరిచువల్ క్వశ్చన్ ఉంది, అందుకే ఏం చేస్తాను. బట్ అది జనాలు అనుకునేది వేరు, తను చేసే పద్ధతి వేరు. త్రిమూర్తుల్లో మూడో మూర్తి వచ్చాడా? మూడో మూర్తి అమెరికాలో ఉన్నాడు. మన తెలంగాణ జాతీయ గీత రచయిత అందశ్రీ గారు. ఆయన అమ్మవారిని పూజ తప్ప ఏమి ఉండదండి. ఆయన నాన్ వెజ్ తినడు, ఏం తినడు అసలు ఆయన స్పిరిచువల్ గా. బట్ నేను కనెక్ట్ అయినంటే నా అదృష్టం. ఆల్మోస్ట్ ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా గొప్ప వ్యక్తులు, ఆ విషయంలో సందేహం లేదు. సో వాళ్ళతో మీరు ఉన్నారు అంటే నిజంగా వచ్చాడు. ఇక్కడ స్టడీ చేస్తున్నాడు మొత్తం, అంటే అక్కడ పాటలు రాయడానికి. ఇక్కడ కూర్చొని ఇక్కడ నాకు కూడా కలవలేదు, పొద్దున నుంచి నేను కలవలేదు. ఎక్కడ ఉన్నాడు మొత్తానికి, వస్తాడు, టైంకి వస్తాడు, మళ్ళీ కలుస్తాం. మాట్లాడిస్తారా? మాకు మాట్లాడండి, నాకు ఒక టైం ఉంది, నేను అప్పుడు మాట్లాడిస్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు మరో భక్తుడు కూడా కలిశాడు మనకి ఇక్కడే. సో తన అడిగి తెలుసుకుందాం ఎందుకు వచ్చారు ఏంటండి. హలో సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మండపేట ఈస్ట్ గోదావరి. అవునా? ఎలా వచ్చారు ఈ క్షేత్రం ఇంత దూరం అస్సాం? యూట్యూబ్ లో చూసి ఒకసారి గత 5 సంవత్సరాలు చూసానండి. అప్పుడు ఒక సింగిల్ గా వచ్చాను. జనరల్ లో వచ్చాను. జనరల్ లో సింగిల్ గా వచ్చాను. ఎన్ని రోజులు పట్టిందో? 2-3 రోజులు పట్టిందా? 3 రోజులు పట్టిందండి. 3 రోజులు పట్టింది. అప్పుడే చాలా ఇబ్బంది పడ్డాను. సింగిల్ గా వచ్చి ఉండలేక, హిందీ రాదు, ఒక రోజులో వెళ్ళిపోయాను. ఇక తర్వాత మళ్ళీ 4 ఫ్రెండ్స్ వచ్చాం. అప్పుడైతే 4 రోజులు ఉన్నాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాను. దశ మహావిద్య సాధనకై వస్తున్నారా? అంటే మీరు ఊర్లో పూజారి అట్లా చేస్తారా? ఊళ్ళో పీఠం ఉందండి అమ్మవారికి. అమ్మవారి పీఠం ఉంది. అయితే దశ మహావిద్యలో సాధనకై అని చెప్పేసి అప్పుడప్పుడు వస్తున్నాను. వచ్చినప్పుడు 1-2 జాతకాలు చేసుకుంటే ఎట్లా ఒక అఘోరాలు అట్లా ఎవరైనా తీసుకున్నారా? గురువు గారు మాకు ఆల్రెడీ గురువు గారు ఉన్నారండి. మా కాళీ ఉపాసకులు ఉన్నారు మాకు. నరసరావుపేట కోటి సాంబశివరావు గారు అని చెప్పేసి గురువు గారు అమ్మవారి ఉపాసన ఇచ్చారు. అప్పుడు ఆయన పట్టుకుంటూ ఇంకా ఈ టీవీలో చూసి దశ మహావిద్యలు లేదా అమ్మవారి ఉపాసన సిద్ధించాలంటే కామాఖ్యలో జపం చేయాలని చెప్పేసి కొన్ని గ్రంథాల్లో చదివాను. చదివి అప్పటి నుంచి ఇక్కడ రావాలని కుతూహలం గత 10 సంవత్సరాల నుంచి. కానీ ఎక్కడో ఏంటో తెలియదుగా అనుకున్నాను. ఒకసారి తెగించి అందుకే మీలాంటి వాళ్ళ కోసమే అసలు ఈ వీడియో చేస్తుంది. ఇప్పుడు అసలు ఏంటి కామాఖ్య ఇంత ప్రాముఖ్యత, అమ్మవారికి ఏంటి ఇంత పవర్ ఉంటుందండి? అవునండి, పవర్ ఉందండి. మేము
మూడోసారి వచ్చాను. ఫస్ట్ సారి అయితే ఏం తెలియదు కానీ రెండోసారి వచ్చాం. రెండోసారి మా ఫ్రెండ్స్ తీసుకుని వచ్చాం. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క కోరికను సిద్ధించుకున్నారు కంపల్సరీ. మా అల్లుడు గారు ఉన్నారు. వచ్చిన వెంటనే వచ్చి ఇల్లా ఈయనకి ఇల్లు కూడా లేదు, స్థలం కొనుక్కోవడం ఇల్లు కట్టుకున్నాడు. నేను కూడా ఇల్లు కట్టాను. అలాగే ఇంకో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, అతను కూతురు సమస్య ఇబ్బందులు ఉంటే అది క్లియర్ అయింది. ప్రత్యక్ష ఫలితం చూసారు కదా ఫ్రెండ్స్. అంటే వామాచార పద్ధతులు అంటే చాలా మందికి ఇదేంటో తంత్రాలు మంత్రాలు అని భయపడుతుంటారు, ఏమైనా అంటే చెడు చేస్తుందేమో ఇట్లాంటివని. కాదు, ఈ యొక్క అస్సామీ సాంప్రదాయం ఇది. ఈ యొక్క దశ మహావిద్యలు నేర్చుకోవడానికి వచ్చారంట. అట్లాగే మనం అయితే వాటిని దాని ద్వారా ఫలితం పొందడానికి వచ్చాం. ఇలాంటి ఫలితాలను 10 మందికి పంచడం కోసం ఆయన వచ్చారు. మీ పేరు ఏంటండి? నా పేరు నాగరాజు అండి, గుడిమెట్ల నాగరాజు గారు. సో అది నాగరాజు గారు అందుకు వచ్చారు. సో చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా మన తెలుగు టెంపుల్ లా ఉంది, అంతా తెలుగు వాళ్ళు. భారతదేశంలో అంతా కూడా దక్షిణాచారం, అవును, ఓన్లీ ఇక్కడ మాత్రమే వామాచారం. గతంలో ఎప్పుడు పూర్వం అంతా కూడా వామాచారం ఉండేదని చెప్పుకునేవారండి. అంతే కదండి. ఇప్పుడు మన ఊర్లలో మైసమ్మలు, ఎల్లమ్మలు, అవును, ఇట్లాంటివన్నీ కూడా వామాచారం పద్ధతులు చేస్తాం. తెలియదు మనకి తెలియదు ఇది వామాచారం ఇదని. ఇప్పుడు అమ్మవారికి మనం మేకల్ని గొర్రెల్ని ఇస్తాం, రక్త బలులు ఇస్తాం, ఊరు చుట్టూ పులివేళ్ళ రక్తం చల్లుతాం. మనం తప్పనిసరిగా ప్రతిష్టల్లో అష్టదిగ్బంధం చేస్తాం. ఇవన్నీ బ్రాహ్మణ్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇది కొంచెం విరుద్ధం కాబట్టి అది ఈ వామాచారాన్ని పక్కన మనం ఏంటో అనుకున్నాం, పక్కన పెట్టాం. కానీ నిజమైన భారతీయ సాంప్రదాయంలో పల్లెలో ఉన్నది వామాచారమే ఇప్పటికీ కొన్ని పల్లెటూరులో మత సాందర్శమో లేకపోతే హేతువాదుల వల్ల ఇబ్బంది వచ్చో మొత్తం ఈ చేయడం మానేస్తారు. కానీ దాని ఫలితం తప్పనిసరిగా ప్రకృతి రూపంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే. కామాఖ్య అమ్మవారి మహిమ ఎలా ఉంటుందో చూడండి. నాకు అత్యంత ఆప్తురాలు, మిత్రురాలు ఉషా కూడా ఈరోజు ఇక్కడే దర్శనంలో ఉన్నారు కామాఖ్య ఆలయంలో. సరే, మరి తను జగమరిగిన యాంకరు, మనందరికి తెలిసిన విషయమే. ఇక సోషల్ మీడియాలో అయితే అద్భుతాలు సృష్టిస్తుంది. సో తన గురించి మీకు కొత్తగా పరిచయం అక్కర్లేదు కాబట్టి తన అనుభూతి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఉషా ఎలా ఉన్నారు? సూపర్. పాత మిత్రులు నిజంగానే మీరు. ఎన్నిసార్లు అసలు మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని కలవలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా అమ్మవారి దయ అనుకుంటాను మిమ్మల్ని ఇక్కడ కలవడం మాత్రం. మీరు వస్తారని నాకు తెలియదు అసలు. నాకు తెలియదు. మిమ్మల్ని కెమెరా చూసి ఈ అమ్మాయి ఏంటి ఉషలా ఉంది అనుకుంటున్నా. నేను అనుకున్నా మీరు వచ్చినా గానీ ఇక్కడ అంటే లైక్ వీడియో తీసి ఇట్లా జనాలు తెలిసేలా చేయడానికి జస్ట్ మీరు దర్శనానికి వచ్చారు అనుకున్నా. సో మీకు ఎలా అనిపించింది ఇక్కడికి రావడం? ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం నేను వేణుస్వామి గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు అక్కడ దశ మహావిద్యల గురించి, కామాఖ్య టెంపుల్ గురించి తెలుసుకున్నాను. మా సిస్టర్ నన్ను ఫస్ట్ టైం ఇక్కడ తీసుకొచ్చింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నాకు లైఫ్ లో కొంచెం డిస్టర్బెన్సెస్, నాకు యాంగ్జైటీ ఎక్కువ, విపరీతమైన కోపం వచ్చేస్తుంది, పీస్ లేని లైఫ్, డిస్టర్బెన్స్ అట్లా అనిపించేది. మా అక్క నన్ను ఇక్కడ తీసుకొచ్చి నేను ఇక్కడ దేవుడి దర్శనం చేసుకొని ఇక్కడ 7 టెంపుల్స్, అమ్మవారి స్టోరీస్ అవన్నీ చెప్తుంటే వినడము, అన్ని పూజలు. కానీ లాస్ట్ టైం పూజల్లో నేను లేను, కానీ ఈసారి బగలాముఖి పూజలో నేను ఉన్నా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎమోషనల్ గా ఏడ్చాను. నేను ఇటు పూజలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడి దర్శనానికి వస్తే చాలు, అమ్మవారి దర్శనానికి వస్తే చాలు అనుకున్నా. నేను ఆ అమ్మవారు నాకు అవకాశం కల్పించినందుకు నిజంగా నేను యాక్చువల్ గా నేను కూర్చున్నాను బగాలముఖి పూజలో. ఒక అద్భుతమైన ఫీలింగ్ అదైతే నిజంగా. మనకు తెలియకుండానే మన ప్రాబ్లమ్స్ అన్ని గుర్తొస్తాయి. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకేం వినిపించదు, మన మైండ్ అంతా కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటది. నేను మా అక్కకి చెప్పాను అనమాట, నువ్వు ఈసారి రెగ్యులర్ గా వెళ్తుంది, ఆమె అమ్మవార్ల గురించి అన్నిటి గురించి తెలుసు మా అక్కకి. తనకు చెప్పిన, నువ్వు ఈసారి కనుక టెంపుల్ వెళ్తే నేను ఉట్టి దర్శనానికన్నా నన్ను తీసుకుపో, నేను వస్తా అంటే నేను స్పాట్ లో చెప్పింది, నేను ఎల్లుండి వెళ్తున్నా, వస్తావా రావండి. కామాఖ్య టెంపుల్ నేను ఎందుకు రా, నేను వస్తాను, పరిగెత్తుకుంటూ వచ్చిన. ఇవాళ మీ సిస్టర్ వచ్చారా? కీర్తి విజేందర్. మీరు సో ఎలా అనిపించింది? 4 సార్లు వచ్చావు కదా, నీ బాధలు కొంచెం తగ్గినట్టు అనిపించింది? బాధలు తగ్గింది, కొంచెం కోపం తగ్గింది, కొంచెం పీస్ఫుల్ గా ఉన్నా. అంటే కొంచెం తగ్గింది. విపరీతమైన కోపం వస్తుంది, అరచేస్తా, యాంగ్జైటీ ఉంటది, ఎప్పుడు ఏదో ఆలోచిస్తే ఏదో ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొంచెం మారా. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికైతే చాలానే మారా, కొంచెం అని చెప్పడం కాదు. కెరియర్ లో కూడా కొంచెం గ్రోత్ ఉంది. అంతా బాగుంది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ కూడా నేను వస్తానే ఉంటాను. మా అక్క వచ్చినప్పుడల్లా నేను వస్తానే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకొక అద్భుతం నిజంగా ఇవాళ ఏంటో మరి, ఇది తెలుగు వాళ్ళ దేవుడా అన్నంతగా ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే ఉన్నారు ఈ కామాఖ్య ఆలయంలో. ముఖ్యంగా ఒక శుభసూచకమైన వార్త ఏంటంటే, షేర్లింగంపల్లి కాంగ్రెస్
అభ్యర్థిగా అంటే నేను అనౌన్స్ చేయకూడదు కానీ మాకున్న వార్తలు ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఖరారైన అభ్యర్థి రఘునాథ్ యాదవ్ గారు కూడా ఈ కామాఖ్య ఆలయంలోనే ఈరోజు మనకు తారసపడ్డారు. మరి వారి కోరిక ఏంటో ఇప్పటికి మనకు అర్థమైపోయి ఉంటుంది. సో మరి అమ్మవారిని కలుసుకొని ఆయన ఏం కోరుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న హాయ్ అన్న. సూపర్ నిజంగా. సో మీ కోరిక 90% తీరిపోయినట్టే. ఇక 10% మీ ప్రయత్నం. సో ఎలా అనిపించింది అన్న? ప్రయత్నంతో పాటు పోరాటం అన్ని కలిపి 10%. అమ్మవారు 90 ఇచ్చేసారు మీకు. ఇంకా సంతోషంగా ఉందన్న. ఈరోజు అమ్మవారి క్షేత్రంలో కామాఖ్య టెంపుల్లో అమ్మవారి దర్శనం చేసుకోవడం, అమ్మగారిని తెలంగాణ ప్రజలు మన దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈ దేశంలో జరుగుతున్న కులపరమైన మతపరమైన రాజకీయాలని తొలగించేసి అందరూ హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు కలిసి ఉండి దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని చెప్పేసి భారీ తరాల వారికి మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈ క్షేత్రం మిమ్మల్ని మీ టీం సభ్యులందరినీ కలవడం చాలా సంతోషం. థ్యాంక్ యూ అన్న. వచ్చాక బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ కూడా చేసి ఇక బ్రహ్మాండమైన ప్రమోషన్ కూడా చేద్దాం. మీరు గెలిచే వరకు మీతో ఉంటాం యుద్ధ క్షేత్రంలో. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. కదా వేణుస్వామి గారు, యాక్చువల్ గా మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాము. మీ యొక్క అనుమానాలు సందేహాలు అంటే అసలు కామాఖ్య దేవాలయ విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకోవడం కోసమే ఇంత దూరం అస్సాంకు ట్రావెల్ చేసి మన ఛానల్ తరఫున టాప్ తెలుగు టీవీ తరఫున మనం ఇంత దూరం వచ్చాము. వేణుస్వామి మేమందరం ఒక బృందంగా వచ్చి ఇక్కడి విశిష్టతల్ని, ఇక్కడి అమ్మవార్ల యొక్క శక్తుల్ని మీ అందరికీ పరిచయం చేసే ప్రయత్నం చేశాము. సో మీరు ఎలాంటి అనుభూతి చెందారు, మీకు ఏమనిపించింది అనేది కూడా మన కామెంట్ బాక్స్లో రాయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకి, కుటుంబ సభ్యులకి, ఎవరైతే హిందూ బంధువులు ఈ యొక్క ఆధ్యాత్మిక దాన్ని ఇష్టపడతారో, ఆధ్యాత్మిక వీడియోని, వాళ్ళంతా కూడా ఈ వీడియోని షేర్ చేసి ఈ సమాచారం, చాలా ఉపయుక్తమైన సమాచారం, ఎలా రావాలి, ఎలా పోవాలి ఇక్కడికి కామాఖ్య అమ్మవారికి అనే వాళ్ళకి ఇది ఉపయుక్తమైన గైడ్ లాగా ఉండాలి, ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాము. సో మీ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. మేము కామాఖ్య అమ్మవారి గౌహతిలోని కామాఖ్య అమ్మవారి దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ ఎంతో ప్రాధాన్యత, అమ్మవారి విగ్రహం ఉండదు, అమ్మవారి రూపం మాత్రమే ఉంటుంది. ఇట్లా వేణు గురుస్వామి గారు చెప్పిన విని చూసి మేము ఇక్కడికి వచ్చినాం. ఎంతో ఆనందంగా ఉంది. అమ్మవారి దర్శనం చాలా మంచిగా జరిగింది. వేణు గురుస్వామి గారు చెప్పినట్టు మాకు చాలా మంచిగా అనిపించింది. చూసినాం, అమ్మవారి దర్శనం మంచిగా జరిగింది. మేము కరీంనగర్ నుంచి వచ్చినాం. ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ రావడానికి మాకెంతో వేణు గురుస్వామి గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. ఆయన ఆశీస్సులతో మాకు విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.